నగరపాలక సంస్థకు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా ఎంఐఎం బలపరిచిన అభ్యర్థి అనమల అనుషా సురేష్ కైట్ గుర్తుతో మీ ఇంటి బిడ్డగా మీ ఆడపడుచుగా మీ ముందుకు డివిజన్ అభివృద్ధి కోసం సేవ చేయటానికి వస్తుంది. మీ అమూల్యమైన ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించగలరని జనం స్ఫూర్తి మీడియా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చెల్లెకి ఎట్లైనా గెలిపించాలని అందరు కలిసి గెలిపించాలని మా ప్రచారం ఉన్నది. దాని గురించి మేము ఇక్కడ వచ్చినాం. మీరు సురేష్ గారు పని చూశారు కదా, ఎట్లా చేస్తుండు, ఏం చేస్తుండు, జనాల లోపల ఎట్లా ఉంటాడు అని మాది ఒకటి కోరికలు. ఎట్లైనా కానీ గెలిచాలని మాకు కోరికలు ఉన్నది. నమస్తే సార్. మా కరీంనగర్ టౌన్ ప్రెసిడెంట్ సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ సాబ్ గారు మమ్మల్ని అందరినీ గుర్తించారు. కరీంనగర్లో ఒక 15 మంది కార్పొరేటర్లు. ఈసారి ఏ పార్టీతోనే, కాంగ్రెస్ పార్టీతో, టీఆర్ఎస్ ఏ పార్టీతోనే మాకు అలయన్స్ లేదు. స్వచ్ఛందంగా 15 మంది కార్పొరేటర్ అహ్మద్ భాయ్ గారు దించారు. మా అహ్మద్ భాయ్ గారు ఎంతో శ్రమ పెడుతున్నారు మా కోసం. మేము వర్క్ అన్న మాకన్నా ఎక్కువ వర్క్ మా అహ్మద్ భాయ్ చేస్తున్నారు. మా కోసం పార్టీ నుంచి అంటే ₹1 ఎవరెవరు తీసుకోకుండా మాకు టీషర్ట్స్, క్యాప్స్, ఫుల్ మెటీరియల్, ఎంఏఎం పార్టీ ఫుల్ మెటీరియల్ ఇచ్చారు. మాకు మద్దతు ఫుల్ ఉన్నది, స్ట్రాంగ్ ఉన్నది. కరీంనగర్లో ఒక డిప్యూటీ మేయర్ కొట్టే స్థాయి కూడా మాకున్నది. మా అహ్మద్ భాయ్ గారికి మీ పేరు కృతజ్ఞతలు చెప్తున్నారు. అతను 15 మంది కార్పొరేటర్లు బలపరిచినాడు. ఒక్కొక్క కార్పొరేటర్కి 3 నుంచి అంటే 5 హైదరాబాద్ నుంచి ఒక టీం దించి మాకు ప్రచారం చేయడానికి, మాకు బ్యాక్గ్రౌండ్ ప్రచారం చేయడానికి టీం నుండి దించిండు. వీళ్ళకు అకామిడేషన్స్, ఫుడ్ ఫెసిలిటీ, ఎవ్రీథింగ్ మా అహ్మద్ భాయ్ చూసుకున్నారు. కరీంనగర్లో ఒక మంచి బలపరచాలని క్యాండిడేట్స్ కోసం మా అహ్మద్ భాయ్ ఎంతో కృషి చేస్తున్నారు. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చేస్తున్నారు. ఈ ఎంఐఎం పార్టీ ముస్లిమ్స్ పార్టీ కానే కాదు, ఈ ఎంఐఎం పార్టీ అందరు కలుపుకున్న పార్టీ, అంటే సెక్యులర్ పార్టీ ఎంఐఎం పార్టీ. ఏ సమస్యన గలం ఎత్తాలంటే అది ఎంఐఎం వల్లనే అవుతుంది. ఏ పని ఉన్నా సాల్వ్ కావాలంటే ఎంఐఎం పార్టీకి వెళ్ళాలి. ఎందుకంటే ఎంఐఎం పార్టీలో ఒక తాకత్ ఉన్నది. అక్బరుద్దీన్ ఉన్నాడు, దీని వెనకాల అసదుద్దీన్ ఓవైసీ గారు ఉన్నాడు. దానిలో మెచ్చి ఖచ్చితంగా అసెంబ్లీలో మాట లేపే నాయకుడు అంటే అక్బరుద్దీన్ ఓవైసీ గారు. అసెంబ్లీలో మాట లేపాలంటే, పార్లమెంట్లో వాయిస్ లేపాలంటే అది అసదుద్దీన్ ఓవైసీ గారే. ఇంతవరకు ఎంతోమంది దళిత నాయకులు ఎంపీ స్థానంలో గెలిచారు, కానీ ఎవరు కూడా ఇప్పటివరకు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తెలియదు. ఒక బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ గారే ఒక్కరే యావత్ ప్రపంచంలో చూస్తేనే ఇండియాలోనే జై భీమ్ జై మీమ్ అన్న నారా లేకుండా అంటే అది బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ గారే. చాలా అందరు కలుపుకోబోతున్నారు. మా పార్టీ అందరి పార్టీ, ఇది మజ్లిస్ పార్టీ అందరు కలుపుకునే పార్టీ. ఇర్రెస్పెక్టివ్ ఆల్ పార్టీస్, ఎంఐఎం ఇస్ స్ట్రాంగ్, వెరీ వెరీ స్ట్రాంగ్, అండ్ ఇస్ ఎ కమ్యూనిటీ కొలాబరేషన్ పార్టీ అండ్ మూవింగ్ టుగెదర్ విత్ ఎవ్రీవన్. సెక్యులర్ పార్టీ అందరు కష్టపడుతున్నాం. అదే నేను చెప్పేది ఒకటి, ఆ ప్రచారం గురించి వచ్చినాం. మేము అందరు తిరుగుతున్నాం, పనులు చేస్తున్నాం. ఇప్పుడు దాకా మాకు ఏం వచ్చింది ఫీడ్బ్యాక్ పబ్లిక్ తోని, మా అక్కకి మంచిగా థ్యాంక్ యూ వెరీ మచ్. జై ఎంఐఎం, జై భీమ్. असद भाई जिंदाबाद, असद भाई जिंदाबाद, असदुद्दीन ओवैसी जिंदाबाद, यासर असद भाई जिंदाबाद, जिंदाबाद. మా కరీంనగర్ టౌన్ ప్రెసిడెంట్ బారిస్టర్ సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ సాబ్ జిందాబాద్. నా పేరు అనుష. నేను 52 డివిజన్లో పోటీ చేస్తున్నాను. నా గుర్తు వచ్చేసి కైట్, గాలిపటం. అయితే ఇక్కడ 2 టైమ్స్ ఓడిపోయాము. ఇట్లా మళ్ళీ పోటీ చేయాలని, ప్రజలకు సేవ చేయాలని మళ్ళీ ట్రై చేస్తున్నాము. మీరు మాకు ఓటు వేసి గెలిపించగలరని ప్రార్థన చేస్తున్నానండి. ఏ సమస్యలు ఉన్నా కానీ ఈసారి అందరి ముందుకు వచ్చి నిలబడి చేయాలని అనుకుంటున్నాను. నా గుర్తు కైట్. మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించగలరని కోరుకుంటున్నాను. నమస్తే. నా పేరు అన్నమల సురేష్ కుమార్. నేను మా వాడ వచ్చేసి ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వాడ. గతంలో జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్లో నేను 2 టైమ్స్ పోటీ చేసి దగ్గర మెజారిటీతో ఓడిపోయాను. గతంలో జరిగిన మున్సిపల్ ఎలక్షన్ 2014లో అప్పుడు ఎస్సీ ఉమెన్ ఉండే, అప్పుడు మా అమ్మని 2014 చేసి తక్కువ మెజారిటీతో ఓడిపోయాను. మళ్ళీ ప్రజలకు 2014 ఓడిపోయి తెల్లారించండి ప్రజలకు పనిచేసి 2020లో ఎస్సీ జనరల్ వాడైంది మా వాడ. అప్పుడు నేను పోటీ చేసి ప్రజలు ఎంతో సేవ చేసి అప్పుడు తక్కువ మెజారిటీనే ఓడిపోయాను. 2014 నుంచి అండి 2020 నుంచి అండి ఇప్పటి వరకు నేను ప్రజలకు పనిచేస్తున్నాను. ఒక కార్పొరేటర్ చేయని పనులు ఆ స్థాయి లెవెల్లో పనులు నేను చేశాను. మీరందరికీ తెలుసు నేను ఎంత పని చేసినా, మీరందరూ తెలుసు, నా సోషల్ మీడియా ద్వారా మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రజలారా ఈసారి మా వార్డు వచ్చేసి జనరల్ ఉమెన్కి కేటాయించడం జరిగింది. మా డివిజన్ నెంబర్ వచ్చేసి 52వ డివిజన్. నేను గత 8 సంవత్సరాల నుంచి నా ఎంఐఎం పార్టీకి నేను ఎంతో మద్దతు ఉండి పార్టీకి ఎంతో సేవ చేశాను. నన్ను పార్టీ గుర్తించి ₹1 నా దగ్గర తీసుకోకుండా నాకు బీఫామ్ ఇచ్చింది. మా వార్డు వచ్చేసి జనరల్ ఉమెన్ కాబట్టి మా భార్యకు నేను ముందు తీసుకొచ్చి బలపరిచి ఈరోజు మా వార్డు నుంచి
అనుషుని బలపరిచి పతంగి ఓటేయాలని నేను అందరికీ కోరుతున్నాను. నేను గతంలో చూసుకుంటే నేను ఎన్నో పనులు చేశాను. 2014 నుంచి ఇప్పటివరకు ఎన్నో పనులు చేశాను. ఎక్కడెక్కడ రోడ్డు డ్యామేజ్ అయిన రోడ్లు రిపేర్ చేయించాను. ఎక్కడెక్కడ వాటర్ లీకేజ్ అని మరమ్మతు చేశాను. ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి ఎన్నో పనులు చేసి పెట్టాను. ప్రధానమంత్రి ఉజ్వల యోజన నుంచి మా వాడలో 74 మంది గ్యాస్ కనెక్షన్స్ నేను ఇప్పించాను. అప్పుడు నేను ఇప్పటివరకు ఎన్నెన్నో పనులు చేశాను. కాబట్టి ప్రజలారా ఒక్కసారి మమ్మల్ని గుర్తించండి. నేను మా వాడలో ఎంతోమంది రేషన్ కార్డులు లేని వాళ్ళకి రేషన్ కార్డు నేను స్వయంగా నా పైసలు ఖర్చు పెట్టుకొని వాళ్ళ రేషన్ కార్డు ఇప్పించాను. అది వాళ్ళందరూ తెలుసు. వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న పనులు ఏమేమి ఉంటాయి, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, రేషన్ కార్డు అప్పుడు నేను సొంత పైసలతో ఎంత 50 రూపాయల సర్టిఫికేట్ వేపిస్తారు. 50 రూపాయలు నేను పెట్టి మీసా చార్జెస్ పెట్టుకొని నేనే చేశాను. ఎక్కడెక్కడ స్ట్రీట్ లైట్స్ వెలుగటిలో అవన్నీ పోల్స్ ఐడెంటిఫై చేసి అక్కడ కొత్త లైట్స్ పెట్టి రీప్లేస్ చేసి ఖరాబైన లైట్స్ అన్ని రీప్లేస్ చేసి కొత్త లైట్ పెట్టించాను. అవన్నీ ఎన్నో పనులు చేశాను. మీ అందరూ లీకేజ్ సాల్వేషన్, రోడ్ డ్యామేజ్, లైట్లు స్ట్రీట్ లైట్స్ లేకుండా లైట్లు చేయించాను. స్మార్ట్ సిటీ కింద మా వాడకు ఏమేమి కావాలో అన్ని దగ్గర నుండి చేయించాను. అన్ని ఒక కార్పొరేటర్ స్థాయి పనిచేయని స్థాయిలో పని కూడా అన్నీ నేనే చేశాను. మా వాడలో ఏ సమస్య ఉన్నా నేను వారంలో వచ్చే ప్రతి సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి కమిషనర్ దృష్టికి వెళ్ళి ఆ ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేస్తున్నాను. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా వాళ్ళ ప్రజలంతా తెలుసు వాళ్ళకు. అరే కార్పొరేటర్ కాకపోయి సురేష్ అన్నతో చేయించుకొని అంటే నా దగ్గరకు వస్తే నేను నా సొంత రిప్రజెంటేషన్ చేద్దండి ఆ వాడ ఏదో సమస్యను నేను సాల్వ్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకుని నేను ఎన్నో చేశాను. ప్రజావాణిలో కంప్లైంట్ చేసి ప్రాబ్లమ్